జనాల క్యాష్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఒకటో రెండో ఏటీఎంలో క్యాష్ ఉందని తెలియడంతో బారులు తీరుతున్నారు జనం. 2000 డ్రా చేసుకునేందుకు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఏటీఎంలు ఎక్కడ పనిచేస్తున్నాయోనని సిటీ మొత్తం తిరుగుతున్నారు జనం. పబ్లిక్ కష్టాలపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లో చూసుకుంటే ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్యాంకులు ఏటీఎంల దగ్గర ఉన్న 2-3 ఏటీఎంల దగ్గర చూసుకుంటే పెద్ద పెద్ద క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లోని ఒక ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సాయంత్రం నుండి కూడా పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది. ఈ నోట్ల రద్దు ఎఫెక్ట్ మూలంగా శాలరీస్ పడే 1వ తారీఖు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ శాలరీస్ కూడా బ్యాంక్లో యాడ్ చేయడం వల్ల ఏటీఎంల దగ్గర నుంచి డ్రా చేసుకోవడానికి పబ్లిక్ పెద్ద ఎత్తున వచ్చింది చూడొచ్చు. వీళ్ళు గత గంటన్నర నుంచి కూడా పెద్ద క్యూ లైన్ ఉంది. అలాగే ఏటీఎంలో కూడా డబ్బులు 2000కు మించి డ్రా చేసుకోవడానికి లేదు. ఆ 2000ను కూడా ఇంట్లో అవసరాలకు వాడుకోవడానికి ఉపయోగపడతాయని చాలా మంది కూడా ఏటీఎంల దగ్గర క్యూ లైన్లో వెయిట్ చేసి మరి 2000 కోసం గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ డబ్బులు వస్తున్నాయి ఏటీఎంలో పరిస్థితి ఏంటి? కానీ ఆల్మోస్ట్ 1 మంత్ అయిందండి ఈ ఏటీఎం క్లోజ్ అయ్యి. జస్ట్ ఈరోజే ఓపెన్ అయింది. 10 మెంబర్స్ ఉన్నారు మాకు చెప్పిలో. వచ్చేసరికి ఆల్మోస్ట్ 50 మెంబర్స్ అయిపోయారు. ఆ వెయిటింగ్ సీన్స్ ఒక గంట సేపు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. డైలీ ఇదే సిచ్యుయేషన్. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు డైలీ ఏది ఓపెన్ ఉంది ఏటీఎం చూస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ బేసిక్ ఇంకోటి ప్రైవేట్ ఏటీఎంస్లో డబ్బులు వేయట్లేదు ఎక్కడ కూడా. అది వేస్తే బాగుండేది మనకి, ఎందుకంటే అట్లీస్ట్ రష్ ఇంత ఉండేది కాదు, తక్కువ ఉండేది. ఓన్లీ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాంటి నేషనల్ బ్యాంక్స్లో మాత్రమే డబ్బులు వేస్తున్నారు. ఈవెన్ శాలరీస్ ఇప్పుడు మనకు వచ్చినా కానీ మన డబ్బు మనం తీసుకోవడానికి టైం పడుతుందండి. డైలీ 2000 అంటే ఎలా? మనకి ఇంట్లో అవసరం నిత్యావసర వస్తువులు ఉంటాయి, వెజిటేబుల్స్ తీసుకోవాలా, పాల్లోడ్కి డబ్బులు ఇవ్వాలని వాడి దగ్గర అకౌంట్ మెయింటైన్ చేయాలని కంపల్సరీ లేదు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బేసిక్ ఇప్పుడైతే. చూస్తున్నారు కదా, మొత్తానికి 1వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఏటీఎంల ముందు నిల్చొని 2000 కోసం గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారా హిల్స్లోని ఒక ఏటీఎం దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 30 తారీఖు, అలాగే రేపు 1 కావడం కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు మీరు? మేము ½ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేసి. ఎక్కడ చూసినా ఎక్కడ అన్ని ఏటీఎంలు బంద్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా రష్ ఉంది. ఏం చేయాలని అర్థమవుతలేదు. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ నోట్ బ్యాన్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ అంటే చూస్తున్నారు కదా మేడం, 2 అవర్స్ అవుతుంది లైన్లో నిలబడి. ఆల్రెడీ మెహదీపట్నం, ఎన్ఎండిసి, మాసప్ ట్యాంక్ అన్నీ తిరిగి వచ్చిన ఎక్కడా లేవు. అన్నీ నో స్టాక్ బోర్డే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి క్యూ లైన్ ఉంది. నేను 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. 2 డేస్ అయింది. 2 డేస్ నుంచి మనీ లేదు, ఏం లేదు. ఎప్పుడు చూసినా నో క్యాష్. అది మరి ఎప్పుడు క్యాష్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం శాలరీలు పడే టైం కదా, ఇప్పుడు మరి ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు. మీ శాలరీ తీసుకోవడానికి వచ్చారు ఇక్కడ? శాలరీ తీసుకోవడానికి వచ్చాను. 3 అవర్స్ అయింది. ఇది నా లైన్ వచ్చేసరికి కూడా అయిపోవచ్చు మేబీ. తెలియదు. మనీ గురించి చాలా ప్రాబ్లం అంతే. మొట్టమొదటి డిమాండ్ ఒకటే మేడం, మోడీ సార్ చేసిన పొరపాటు ఏంటంటే 2000 నోటు రిలీజ్ చేయడం. ఎందుకంటే 2000 నోటు రావడం వల్ల 4 గంటల దాకా లైన్లో నుంచొని డబ్బులు తీసుకున్నాక కూడా రోడ్డు మీదకి వెళ్తే 2000కి ఎవరు చిల్లర ఇవ్వట్లేదు. ఇంతకుముందు 1000 రూపాయలు ఉన్నప్పుడే చాలా కష్టంగా ఉండే, 2000 వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కష్టం అయిపోయింది. ఇంతసేపు 4 గంటల లైన్లో నిలబడ్డాక కూడా డబ్బులు దొరకడం కష్టంగా ఉంది. వన్స్ దొరికినా కూడా ఆ 2000 నోటు తీసుకొని పోయి బట్ట చేంజ్ చేసుకుంటే ఎవరు చేంజ్ ఇవ్వట్లేదు. అంటే కొత్త 500 నోట్స్ కూడా రిలీజ్ చేశారు, అవి ఎక్కడ రావట్లేదు ఇప్పటి వరకు. కనీసం 4 బ్యాంకుల ఏటీఎంలో తిరిగి వచ్చాను, ఎక్కడ చూసినా అమౌంట్ లేదు. చివరికి ఇక్కడ వస్తే కూడా ఇక్కడ దొరికే ఛాన్స్ లేదు. వన్స్ దొరికినా కూడా 2000 నోటుకి ఎవరు డబ్బులు ఇచ్చారు, చేంజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ 30 వచ్చేసింది, రేపు 1 తారీఖు. రేపు రూమ్ రెంట్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఓనర్ వాళ్ళేమో మాకు డబ్బులు కానీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. 2000 నోటు తీసుకురావడం, దాని ద్వారా చేంజ్ లేక కూడా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే రేపు 1వ తారీఖు ఇంటికి కట్టాల్సిన రెంట్స్ కానీ వివిధ బిల్స్ కట్టాలి. కాబట్టి మేము ఇక్కడ క్యూ లైన్లో రాత్రి వరకు కూడా వెయిట్ చేసి డబ్బుల కోసం ఏటీఎం దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉందని పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్పతితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.